అభివృద్ధి ప్రదాత దివంగత నేత స్వర్గీయ శ్రీ జూబ్లీ శాసనసభ్యులు హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారు మరి జూబ్లీస్కి చేసిన సేవలు కానీ ఆయన చేసినటువంటి కృషి ఆయన చేసినటువంటి అభివృద్ధిని చూసి మరి ఈ రోజు అభ్యర్థిగా నిలబడినటువంటి ఆయన గారి సతీమణి మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మరి ఈ రోజు అభ్యర్థిగా నిలబడ్డారు. మళ్ళీ ఎటు గడప గడప వెళ్ళినా కానీ మళ్ళీ కేసీఆరే మాకు కావాలి, కేసీఆరే రావాలి, మాకు ఎలాంటి ఇబ్బంది పెట్టలేడు మాగంటి గోపీనాథ్. మళ్ళీ కాంగ్రెస్ చేస్తున్నటువంటి పనులకి ఇప్పటి వరకు 6 గ్యారెంటీలు ఇచ్చినారు, 420 హామీలు ఇచ్చినారు, మరి ఎటువంటివి కూడా నెరవేర్చలేరు అని చెప్పేసి ఈరోజు జనాలందరూ కూడా మరి కేసీఆర్కే పట్టం కడుతున్నారు. జూబ్లీస్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ఎట్లా చూస్తారు? అది అపోజిషన్ వాళ్ళు విమర్శిస్తారు, అది కరెక్ట్. అది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చేయడము ఎవరైనా సరే, ఇప్పుడు నేను కూడా ఉన్నాను, ఒక పార్టీలో ఉన్నాను, నేను కూడా చెప్తాను కాంగ్రెస్కి డిపాజిట్లు రావని చెప్పి నేను కూడా చెప్తాను. వాళ్ళ డబ్బు వాళ్ళు కొట్టుకుంటున్నారు, వాళ్ళతో మాకు అవసరం లేదు. మా లక్ష్యం ఒకటే, మాగంటి సునీతమ్మని మాకు గెలిపించుకోవడం మా లక్ష్యం. ఇదే డివిజన్ లో గతంలో ఇదే బస్ స్టాండ్ ప్రాంతంలో హైడ్రా ద్వారా ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారాల సంబంధించినటువంటి షెడ్స్ కూడా కూలగొట్టినటువంటి సందర్భం చూసినాం. ప్రజలంతా దాన్ని గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఎక్కడ చర్చ ఇక్కడ హైడ్రాకి సంబంధించి ఏదైతే ఈ బస్ స్టాండ్ సంబంధించి ఏదైతే వ్యాపారాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి షెడ్లను కూలగొట్టిన హైడ్రా, దాని గురించి ప్రజలు ఏం చర్చించుకుంటున్నారు? ఇక్కడ స్ట్రీట్ వెండర్స్ ఉండే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు, చిన్న చిన్న వ్యాపారులు అందరూ కూడా బండ్లు పట్టుకోవడం, తోపుడు బండ్లు, ఒకళ్ళు చెరుకు బండి పెట్టుకోవడం, ఒకళ్ళు గప్చూప్ బండి పెట్టుకోవడం, ఒకళ్ళు టిఫిన్ పెట్టుకోవడం, వాళ్ళ వ్యాపారం మీద వాళ్ళ మీద పొట్టగొట్టారు వాళ్ళందరినీ కూడా. ఈరోజు చూసుకుంటే వాళ్ళందరినీ కూడా దాదాపు 8 నెలలుగా వాళ్ళని హింసించి మాకు డబ్బులు ఇస్తారా లేదా, 1,50,000 ఇస్తే మీ బండి పెట్టిపిస్తాం, లేకపోతే పెట్టిపియ్యం అనే విధంగా చాలా ఇబ్బందులు పెట్టారు. వాళ్ళందరినీ కూడా మీరు పర్సనల్గా పోయి కనుక్కోవచ్చు కూడా, కనుక్కుంటే కూడా వాళ్ళు కూడా మీకు చెప్తారు, అన్ని దృష్టి తీసుకొస్తారు. కాంగ్రెస్ వచ్చినాక ఇలాంటి పాలన నడుస్తుంది, ఇలాంటివి చేస్తుంది, మేము గెలిపించుకొని మేము తప్పు పని చేశామని చెప్పేసి ఈరోజు అందరూ కూడా మరి చెప్పడం జరుగుతుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి చాలా హామీలు ఇచ్చింది. ఇప్పుడు కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి మళ్ళీ కొత్త హామీలు కూడా ప్రజల్లోకి తీసుకొస్తా ఉంది. ప్రజలంతా నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు ఆ హామీలను. వాళ్ళు 6 గ్యారెంటీలు ఇచ్చినారు, 420 హామీలు ఇచ్చినారు, అందులో ఏది కూడా నెరవేర్చలేరు. ఆ ఫ్రీ బస్ ఒకటి పెట్టినారు, ఆ ఫ్రీ బస్ పెట్టి కూడా బస్సులను కూడా తగ్గించినారు. బస్సులను తగ్గించేసి ఆ బస్సులో కొట్టుకోవడం తప్ప ఆడవాళ్ళే తిట్టుకుంటున్నారు. ఈ రోజు మనం చూస్తే పరిస్థితి ఆడవాళ్ళే తిట్టుకుంటున్నారు. ఆడవాళ్ళే తిట్టుకొని ఎందుకు పెట్టారు, ఇది మాకు పనికి రాని కూడా పెట్టినారు.